ఉమ్మడి చిత్తూరులో కొన్ని నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం మరికొన్నింటిని పెండింగ్లో పెట్టింది. దీంతో పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. వైసీపీని ఎదుర్కొని కూటమిని గెలిపిస్తే తమ సహనాన్ని పరీక్షించడమేంటని ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యానికి కారణమేంటి? టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉందా? వాజ్ ది స్టోరీ? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయింది. కానీ నామినేటెడ్ పోస్టులను పూర్తిగా భర్తీ చేయలేదు. విడతల వారీగా కొన్ని పదవులను భర్తీ చేసినా ఇంకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై పార్టీ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి తక్కువ పదవులు మాత్రమే భర్తీ చేశారు. దీంతో ఆశావహుల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడి కేసులను ఎదుర్కొన్నా గుర్తింపు లేదన్న విమర్శలు వస్తున్నాయి. వ్యయ ప్రయాసలు, కష్టనష్టాలకు వచ్చి కూటమి గెలుపు కోసం పనిచేస్తే ఇప్పుడు పార్టీ నాయకత్వం పట్టించుకోవటం లేదని క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే మంత్రి నారా లోకేష్ ఇటీవల చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఈ నెలాఖరులోపు పదవులను భర్తీ చేస్తామని సంకేతాలు ఇవ్వడంతో నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే సమయంలో టెన్షన్ కూడా పెరుగుతోంది. ఎవరికొస్తుందో ఎవరికి రాదో అని ఆందోళనకు గురవుతున్నారు. పదవులు వచ్చిన వారు కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. ఏ పోస్టు లేని వారిని చిన్నచూపు చూస్తారు. పదవులు రానివారు దీన్ని అవమానంగా భావిస్తారు. అలాంటి పరిస్థితిని భరించడం కష్టమని కొందరు భావిస్తున్నారు. జిల్లాల్లో నామినేటెడ్ పదవుల కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలను కలుసుకుని తమకు అనుకూలంగా సిఫారసు చేయించుకుంటున్నారు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సచివాలయంలో ఆయా శాఖల మంత్రులను కలుస్తూ ఆరా తీస్తున్నారు. అలాగే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అవుతూ తమకున్న అవకాశాలపై సమాచారం తెలుసుకుంటున్నారు. కొన్ని పదవులకు మాజీ ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. ఆశావహుల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అధిక సంఖ్యలో ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లా స్థాయిలో దేవాలయ కమిటీలు అధికంగా ఉన్నాయి. కార్యకర్తల్లో ఎక్కువ మందికి స్థానం కల్పించవచ్చు. అలాంటి పదవుల భర్తీలోనూ జాప్యం చేస్తున్న ప్రభుత్వ తీరును కొందరు తప్పుపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కాణిపాకం, శ్రీకాళహస్తి, బోయకొండ వంటి ప్రధాన ఆలయాల పాలక వర్గాలను నియమించాల్సి ఉంది. పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది. సత్య ప్రమాణాల దేవుడికి ఆదాయం కూడా బాగానే వస్తోంది. వైసీపీ పాలనలో క్రమం తప్పకుండా పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ట్రస్ట్ బోర్డులు రాజీనామా చేశాయి. కానీ ఆ తర్వాత కొత్త పాలక మండళ్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాణిపాకం దేవస్థానం బోర్డు ఏర్పాటులో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. తరతరాల నుంచి ఉభయదారుల వ్యవస్థ కొనసాగుతోంది. ఆలయానికి భూములు, ఆస్తులు దానం చేసిన కుటుంబాల నుంచి చైర్మన్ ను నియమించడం ఆనవాయితీ. కానీ కొన్ని సందర్భాల్లో ఇతరులను చైర్మన్ గా నియమించినప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత నుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు ఉభయదారుల కుటుంబాల నుంచే చైర్మన్ ను ఎంపిక చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూటమి పాలనలోనూ ఈ ఫ్యామిలీస్ నుంచే చైర్మన్ పదవి కోసం పోటీ పెరుగుతోంది. చైర్మన్ సహా 14 మంది కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని కూటమి నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాణిపాకం తర్వాత పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ హయాంలో ఏర్పాటైన పాత పాలక మండలి రాజీనామా చేసింది. కానీ కొత్త ట్రస్ట్ బోర్డు నియామకం జరగలేదు. దీంతో ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యుల పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. చైర్మన్ పదవి కోసం 60 మంది ప్రయత్నిస్తున్నారు. కాణిపాకం, బోయకొండ టెంపుల్ కమిటీల చైర్మన్ పదవుల కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నా తెలుగుదేశం నేతలకే ఎక్కువ అవకాశం ఉంది. శ్రీకాళహస్తి ముక్కింటి ఆలయ కమిటీ కూడా ఎంతో కీలకం. ఇక జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, డీసీసీబీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, డీసీఎంఎస్, ప్రింటింగ్ ప్రెస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే చిత్తూరు, తిరుపతి, పుత్తూరు, మదనపల్లి, పీలేరు, మొలకల చెరువు, పలమనేరు, కుప్పం, వాయల్పాడు, పెనుమూరు, బీకోట, పుంగనూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలను నియమించాల్సి ఉంది.
కుప్పం రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ రెస్కో, కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కడా చైర్మన్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అన్నిటినీ భర్తీ చేస్తే చాలా మంది నేతలను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.